తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండ లేదని ఏ జనముకి లాగునా చేసియుండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యమును చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయమును బట్టి అవకాశమును బట్టి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారము ఆయన మాటలు వినటానికి ఆయన సన్నిధికి ఆసక్తిగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22 నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. దానియేలు 5వ అధ్యాయము 22వ వచనం నుండి. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. ఈ వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువ కనబడితివి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, సర్వోన్నతమైన మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో పాటలలో ఆరాధనలో మీరున్నారు. నీ యొక్క వాక్యమును మేము చదువున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు నీ మాటలు వినబోతున్నాం. ఆ రోజు లూదియా తన హృదయం తెరవబడినప్పుడు నీ మాటలు ఎలాగ లక్ష్యం వచ్చిందో మేము కూడా అలాగే మా హృదయంలో తెరవబడిన వారమై నీ మాటలు ఎందు లక్ష్యం ఉంచుటకు సహాయం దయచేయండి. తీసుకుని వచ్చిన నీ బిడ్డలు బట్టి నీకు వందనాలు. రావలసిన బిడ్డలను ఇంకా త్వరపెట్టి తీసుకుని రండి. ఈ సమయం అంతటిని మాకు దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. 2 విషయాలలో రాజైన బెల్షస్సరు దేవుని ముందు దోషి అయ్యారు. ఈ 2 విషయాలను నేను చెప్పడానికి ముందు ఒక సంగతిని మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఈ మధ్యనే ఒలింపిక్స్ గేమ్స్ అయినాయి. ఆ గేమ్స్లో పతకము సాధించాలి అని ప్రతి ఒక్కరి కల. తన కొరకు, తన దేశము కొరకు ఒక పతకము సాధించాలి. అది సాధించి తిరిగి వస్తే ఎంతో ఘనత. మనమందరం ఎరుగుదము వినేష్ భోగాత్ కదా. వినేష్ భోగాత్ హర్యానా క్రీడాకారిణి. ఆమె రెజ్లింగ్లో ఫైనల్కు వెళ్ళింది. ఇక ఫైనల్లో ఆమె
పోటీలో పాల్గొనక ముందు రాత్రి, ఆ ముందు రోజు ఆమె పోటీకి అనర్హురాలు అని ప్రకటించబడింది. ఫైనల్ వరకు వెళ్ళింది. భారతీయులందరూ ఎదురు చూశారు. ఖచ్చితంగా ఈ ఈవెంట్లో మనకి పతకం వస్తుంది, అయితే బంగారం అన్నా వస్తుంది, కనీసముగా వెండి పతకం అన్నా వస్తుంది. ఆమె ఎంత ఎదురు చూసిందో మనము కూడా అంతే ఎదురు చూసాం. కానీ ఒక భయంకరమైన వార్త, పిడుగులాంటి వార్త, అమ్మా నీవు ఈ ఫైనల్ పోటీకి అర్హురాలివి కావు, నీవు ఈ ఫైనల్లో పాల్గొనటానికి నీకు యోగ్యత లేదు. మనము విన్న వార్త ఏమిటి? మనము చదివిన వార్త ఏమిటి? 50 కేజీల ఆ విభాగంలో 100 గ్రాములు ఆమె ఎక్కువైంది. 100 గ్రాముల బరువు నీవు ఎక్కువ ఉన్నావు, ఓ వినేష్ బోగాట్, నీవు అనర్హురాలు అని చెప్పేసి నిర్ద్వందంగా ఆమె యొక్క పోటీలో నుంచి ఆమెను తప్పించేశారు. ప్రియమైన వాళ్ళరా, ఆమెకు గుండె పగిలినంత పనైంది, గుండె చెదరినంత పనైంది. ఆమె పోటీలో అనర్హురాలైంది. ఎన్ని ప్రయత్నాలు చేశారంటే ఆ బరువును తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఏమి పిటి ఉష చెప్పింది ఆ మాట, మేము ఆ బరువును తగ్గించడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. ఎన్ని చేయాలో, ఎంత చేయాలో మేము అది చేశాం. ప్రియమైన వాళ్ళరా, ఆమె తల జుట్టు కత్తిరించారు, ఆమె వస్త్రములను కురచ చేశారు, ఆమె రక్తమును కొంత తీసివేశారు. చాలా, నేను ఇంకా లోతుగా చదవాలి ఆ అంశాలు. ఎన్ని ప్రయత్నములు ఆ బరువును తగ్గించడానికి వారు చేశారో అన్నీ చేశారు. తీరా ఆ పోటీకి ఆమె నిలబడటానికి ముందు 100 గ్రాములు బరువు ఎక్కువైంది. 100 గ్రాములే. భారతదేశపు గొల్లు మంది ఎంతగానో ఎదురు చూసిన వారి ఆశ అడి ఆశ అయిపోయింది. మనమే ఎంత ఫీల్ అయ్యామే, మనమే ఎంత బాధపడ్డామే, ఆమె ఇంకెంత బాధపడి ఉంటుంది. ఆమె ఇచ్చిన స్టేట్మెంటు, ఇక నేను ఎప్పటికీ కూడా కుస్తీ పోటీలో పాల్గొనను. విరక్తి, జీవితం మీద విరక్తి, ఆటల మీద విరక్తి. కేవలము 100 గ్రాముల బరువు తక్కువ. ఎంత ఉంటుందండి 100 గ్రాముల బరువు? ఎంత పాటు ఉంటుందండి ఆ బరువు? 100 గ్రాములు అంటే నీవు ఈ పోటీకి అర్హురాలివి కావు. కోర్టులో వేశారు కేసు. కాస్ అనే కోర్టులో వేస్తే ఆ కోర్టు కూడా అనుమతించాల. ఏ రాష్ట్రపతి, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి రికమెండేషన్ చేయగలడు? వారు గొప్పవారే. ఇదిగోండి మా దేశస్తురాలను పోటీలో నిలబెట్టండి, అనుమతించండి అని ఎవరైనా అనగలరా? ఎవ్వరికి ఉండదు. వారి అధికారం అంతది. వాళ్ళు గనక నువ్వు అనర్హురాలు, వారు గనక నువ్వు అనర్హుడు అంటే ఎవ్వరు ఏమి చేయలేరు. ఏ రికమెండేషన్ ఆ స్థాయిలో పనిచేయదు. కోర్టులో కూడా ఆమెకి న్యాయం దక్కలేదు. దుఃఖ సాగరములో మునిగిపోయి, కన్నీటి సంద్రములో మునిగిపోయి ఆమె రిక్తహస్తాలతో ఇండియాకు తిరిగి వచ్చింది. చాలామంది మనం ఎరుగుదాం, మనము బాధపడ్డాం. కనీసము వెండి పతకమైనా ఇవ్వటానికి ఆమెకు అవకాశం ఇవ్వండి. ఆ బరువును దయచేసి దృష్టిలో పెట్టుకోబాకండి. ఏమీ చెల్లల. ఒక మానవ సంబంధమైన, ఈ లోక సంబంధమైన అధికారులే
నీ బరువు ఎక్కువ అని నిన్ను తీసేశారే, నీ బరువు ఎక్కువ, నువ్వు అర్హురాలు కాదు, నువ్వు తగిన దానివి కాదని తొలగించారే. దాన్ని దృష్టిలో పెట్టుకుందాం. అక్కడ ఆమె బరువు ఎక్కువైంది, పోటీకి అనర్హురాలయ్యింది, యోగ్యతను సంపాదించుకోలేకపోయింది. ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఎవరి రాజు? బెల్షస్సర్. ఈయనకేమైంది? ఈయన త్రాసులో దేవుడు తూచాడు. ఆ త్రాసులో తూయబడినప్పుడు ఈయన తక్కువగా కనపడ్డాడట. త్రాసులో ఈయన తక్కువయ్యాడు. ఎందుకు తక్కువయ్యాడు? ఎన్ని గ్రాములు తక్కువయ్యాడో ఇక్కడ లేదు బైబిల్లో. ఆ బరువు ఎంత తక్కువ ఇక్కడ రాయలేదు. 100 గ్రాముల, 50 గ్రాముల, లేకుంటే 1000 గ్రాముల, ఇక్కడ లెక్కలేదు. తక్కువైతే మాత్రం అయ్యాడు. దానికంటే ముందు లెక్కలో కూడా ఆయన తేలిపోయాడు. ఈయన రాజు, తన తండ్రి నెబుకద్నెజరు పరిపాలించాడు. ఆయన గర్వమును బట్టి, ఆయన అహంకారమును బట్టి దేవుడు పశువుల వలె గడ్డి మేయటానికి అరణ్యములను తోలివేశాడు. పశువులాగా వెళ్ళిపోయాడు. ఆ దుస్థితిని కొంతకాలం అక్కడ అనుభవించాడు. బుద్ధి వచ్చింది ఆయనకి. బైబిల్లో రాయబడింది. ఆ మాటలు ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. ఆయనకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఎందుకు తనకు ఆ స్థితి కలిగిందో అర్థమైంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? గర్వముతో నటించే వారిని దేవుడు అనపశక్తి గలవాడు అని అప్పుడు దేవుణ్ణి స్తుతించాడంట. అప్పుడు ఆయన కొనియాడట. అప్పుడు దేవుణ్ణి ఘనపరిచాడట. అంతకుముందు చేయలేదా పని? నెబుకద్నెజరు అంతకుముందు చేయలేదా పని? బుద్ధి వచ్చింది, జ్ఞానోదయం అయ్యింది. ఎందుకు ఆ శిక్ష దేవుడు తనకు వేశాడో అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇదంతా కూడా తన కుమారుడు బెల్షస్సరు చూశాడు. తండ్రికి ఏమి సంభవించిందో, తండ్రి ఎడల దేవుడు ఏమి చేశాడో అంతా చూశాడు. చూసినవాడు ఎంత భయముతో ఉండాలి, చూసినవాడు ఎంత మర్యాదగా ఉండాలి, చూసినవాడు ఎంత గౌరవంగా ఉండాలి. 1000 మందికి నువ్వు విందు చేశావు, ఓకే. నీ అధిపతులను పిలుచుకుంటావో, రాణులను పిలుచుకుంటావో, ఉపపత్రులను పిలుచుకుంటావో, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో. చేసిన పని ఏంటి? దేవాలయములో నుండి పరిశుద్ధమైన ఉపకరణములను, వెండి బంగారు ఉపకరణములను తీసుకుని వచ్చి అందులో ద్రాక్షారసము పోసి, కర్ర, రాగి, వెండి, బంగారములతో తయారు చేయబడిన బొమ్మల ముందు నీవు తూలుతూ తాగుతూ చేసిన పని దేవుడు చూశాడు. ఆ పని చేస్తూనే ఉన్నాడు, అలా తాగుతూనే ఉన్నాడు, అలా తూలుతూనే ఉన్నాడు. ఒక హస్తము వ్రేళ్ళు వచ్చి గోడ మీద రాస్తున్నాయి. ఆ రాస్తున్నది చూస్తున్నాడే తప్ప అది ఏమి భాషో ఆయనకు తెలియదు. దాని భావమేమో అంతకంటే తెలియదు. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశాడో త్రాగిన వాడే ఇంకా ఆమైకంలోనే ఉన్నాడు. వెంటనే అతని ముఖము వికారమైపోయింది, ముఖములో మార్పు వచ్చింది. అతను మనస్సునందు కలవరపడ్డాడు. ఏదో జరగబోతుంది, మనిషి కనపడటలేదు, హస్తము ఒక్కటే కనపడుతుంది, వ్రేళ్ళు మాత్రమే గోడ మీద రాస్తున్నాయి. ఆ రాసేదేమిటో ఆయనకు తెలియదు, దాని భావం ఏమిటో అంతకంటే ఆయనకు తెలియదు. నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచున్నాయి అని వాక్యం సెలవిస్తుంది. మనిషిగా లేడు. ఇప్పుడు మనిషి కలవరములో నిండిపోయాడు. ఇక వెంటనే ఆ విందును ఆపేశాడు, ఆ ఆనందం ఆపేశాడు, ఆ సంతోషాన్ని ఆపేశాడు. తన రాజ్యములో జ్ఞానము గల వారిని పిలుస్తున్నాడు. తన రాజ్యములో ఆ జ్యోతిష్యులను పిలుస్తున్నాడు. తన రాజ్యములో చాలా చాలా గొప్పవారి, అనేక విద్యలు కలిగిన వారిని పిలిచాడు. ఎందుకని? వారు దాన్ని చదవాలి, అదేమిటో వారు చెప్పాలి. వారిని పిలిచాడే కానీ ఎవ్వరు కూడా
దాని భావము చెప్పలేకపోయారు. ఎవరు కూడా దాని అర్థము చెప్పలేకపోయారు. భయము విడవల, ఆ భయమును మరవల. ఇంకా కలవరపడుతున్నాడు, ఇంకా భయపడుతున్నాడు. రాణి వచ్చి అంటుంది, ఏమండి రాజుగారు, నీ రాజ్యములో ఒకడున్నాడు. నీవు ఏ రాజ్యంలో పరిపాలిస్తున్నావో నీ రాజ్యంలో ఒకడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు. అతడు పరిశుద్ధుడు. నీ తండ్రి కాలంలో ఆయన చేసిన కార్యములు చాలా గొప్పవి. అప్పుడు కూడా ఇలాగే నీ తండ్రి భయపడ్డాడు. అప్పుడు కూడా నీ తండ్రి ఇలాగే ప్రయత్నం చేశాడు. ఎవరు చెప్పలేకపోయారు నీ రాజ్యంలో. ఆయన పిలువు, ఆయన చెప్తాడు నీకు. వెంటనే రాజు దానియేలు పిలుస్తాడు. దానియేలు వచ్చి ఒక ప్రకటన కూడా చేస్తాడు. ఏమని? ఈ భావము చెప్పిన వారికి ఊదా రంగు వస్త్రములు, మెడలో సువర్ణ భూషణ కిరీటము, సువర్ణ భూషణము, ఇక రాజ్యములో 3వ స్థానం. ఎవరు చెప్తారో దీని అర్థం గొప్ప ఆధిక్యత రాజు దగ్గర నుంచి ఇవ్వబడింది. ఎందరో ప్రయత్నం చేశారు, ఎవరు చెప్పలేకపోయారు. మరెందరో చెప్పాలని ప్రయత్నం చేశారు, వారి వల్ల సాధ్యం కాలేదు. బహుమానములు ఇవ్వబోతే, రాజు బహుమానములు ఇవ్వబోతే దానియేలు అంటాడు కదా, రాజుగారు నీ బహుమానములు నీ దగ్గరే ఉంచుకో, నాకు బహుమానములు వద్దు. నీ బహుమానములు నేను తీసుకుంటే దాని భావమును నేను చెప్పలేను, దాని అర్థాన్ని నేను చెప్పలేను. నీ బహుమానం నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి ఆ భావం చెప్తున్నాడు కదా, అది మనం చదివేది. ఈ సంగతి అంతా నువ్వు ఎరిగినవు, నీ తండ్రికి చేసిందంతా నువ్వు చూసావు. నువ్వేం చేయలేదు? నీ మనసును అణుచుకోలేదు, నీ హృదయాన్ని అదుపు చేసుకోలేదు, నీ జీవితాన్ని తగ్గించుకోలేదు. నువ్వు విందు చేస్తే చెయ్యి, నువ్వు త్రాగితే త్రాగు, ఎంతమందితో సంతోషంగా ఉండు. దేవుని మందిరంలోని ఉపకరణం తీసుకొస్తావేంటయ్యా? ఆ పరిశుద్ధమైన ఉపకరణాలతోటి ఆడుకుంటావేంటయ్యా? పైగా ఆ ఉపకరణంలో ద్రాక్షరసము పోసి త్రాగుతూ ఆ వెండి బంగారము కర్ర రాయి వెలగల రాళ్ళతో చేసినటువంటి బొమ్మల ముందు డాన్సులు వేస్తావేంటయ్యా? అప్పుడన్నమాట దానియేలు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నావో నీవు ఆయనను గణపరచలేదు. నీ దేవుడు నువ్వు గణపరచలేదు. నీ ప్రాణం ఆయన దగ్గర ఉంది, నీ సకల మార్గములు ఆయన వద్ద ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ దేవుని చూసి నువ్వు భయపడాలా? ఆ దేవుని నువ్వు గణపరచాలి. కనీసం నీ తండ్రికి ఆఖరులో బుద్ధి వచ్చింది. కనీసం నీ తండ్రి గ్రహించాడు, గర్వముతో నటించే వారిని, ఇలా బ్రతికే వాళ్ళని అణిచేస్తాడు దేవుడు అనే భయము నీ తండ్రికి వచ్చింది. అప్పుడు దేవుని కనపరిచాడు, అప్పుడు దేవుని స్తుతించాడు, అప్పుడు దేవుని కొనియాడు. నువ్వు చేస్తున్న పని ఏమిటి? దానియేలు చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, అయ్యా విను, ఆ రాత ఏమిటో నేను చెప్తా, దాని భావం ఏమిటో నేను చెప్తా అని రాజుతో చెప్తున్న మాటలు కదా. 24వ వచనం, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాశాను. ఆ అరచేయి ఆయన దగ్గర నుండి బయలుదేరి వచ్చింది. ఆ అరచేయి దేవుని ఎద్దు నుండి నీ ఎద్దుకు దిగి వచ్చింది. గోడ మీద రాసిన ఆ అరచేయి అది దేవుడిది, ఆ వ్రేళ్ళు దేవునిది. ఇప్పుడు ఆ వ్రాసిన శాసనం ఏదంటే మెనే మెనే టేకేల్ ఉఫార్సీన్, మెనే మెనే టేకేల్ ఉఫార్సీన్. ఏమిటి దీని భావం? ఆ భాష చెప్పగలిగాడు, మరి ఇప్పుడు భావం కూడా చెప్తున్నాడు. భాషను చదవగలిగిన జ్ఞానం దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ఆ భాష యొక్క అర్థము చెప్పడానికి కూడా దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించేశాడు. త్రాసులను తక్కువ చేయబడటానికి ముందు మరొకటి కూడా దేవుడు నీ విషయంలో చూచాడు. ఏమిటో తెలుసా? నీ దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాడు. నీ లెక్కను ఆయన తేల్చేశాడు. ఆ లెక్కలో కూడా నువ్వు తేలిపోయావు, ఆ లెక్కలో కూడా నువ్వు తప్పిపోయావు. ఇక సరిచేయబడటానికి కానీ సరిదిద్దుకోవటానికి కానీ నాకు మరొక అవకాశం నువ్వు దేవా, నేను లెక్క సరి చేసుకుంటానని నువ్వు అనటానికి కూడా లేదు. నీ దేవుడు ఆ లెక్క చూసి ముగించేశాడు.
ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన లెక్కలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ప్రతి వాణి లెక్క ఆయన దగ్గర ఉంది. చాలామంది అంటారు, మేము మాట్లాడేశాము, ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. ఎక్కడో గాల్లో కలిసిపోయింది. అది రికార్డు చేయబడలేదు, మేము తప్పించుకున్నాం, ఎక్కడో గాల్లో కలిసిపోయింది. ప్రతి దాని లెక్క ఉందన్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారే ఏం చెప్పారో చూపిస్తారండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి 12:36. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చాలు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నేను మీతో చెప్పేది ఏంటంటే, మనుష్యుడు పలికే వ్యర్థమైన ప్రతి మాట, అనవసరమైన ప్రతి మాట, ఇష్టానుసారముగా పలికే ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. మాటలకు లెక్కుంది, మన క్రియలకు లెక్కుంది. ఒకరోజు ఆ లెక్కను ఆయన చూడబోతున్నాడు, ముగించబోతున్నాడు. భయముందా? జాగ్రత్త ఉందా? ఒక బోధకుడు కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం బోధించాను? సంఘమునకు నేను ఏమి చెప్పాను? ఆయన చేత పంపబడిన వాడిగా ఆయన మాటలే చెప్పానా, లేకుంటే ఏమన్నా నాకు నచ్చిన వాటిని తీసుకొచ్చి కలిపి చెప్పానా? బోధకుడు స్థాయిలో బోధకుడు లెక్క చెప్పాలి. అందుకే నేను ఎప్పుడు అంటా, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం అంటే అంత తేలికైన పని కాదు. ఎంతో సిద్ధపడి దేవుని ఎదుట ఎంతో కనిపెట్టి, నన్ను ఏమి చెప్పమంటావు ప్రభువా? ఒకరోజు నీకు లెక్క చెప్పాలి, భయము వెంటాడుతుంది. కాబట్టి ఒక సేవకుడు భయము కలిగి మాట్లాడాలి, విశ్వాసులు భయము కలిగి మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి మనకు అవకాశము లేదు. మరి ఇక్కడ చెప్పిన మాట ఏంటి? ప్రతి మనుషుడు వాడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినమున లెక్క చెప్పాలి. భయపడదామా? ఆ భయం మనకుందా? ఇష్టం వచ్చినట్లే నోటికి ఎన్ని మాటలు వస్తాయి. పోయిన వారు వాక్యం విన్నాం కదా, బిల్దదేమన్నాడు? ఓ యోబు, అయితే ఇంకను నీ దేవుడు నోటి నిండా నీకు నవ్వు కలుగజేస్తాడు, నీ పెదవులను ప్రహర్షముతో నింపుతాడు. యోగ్యమైన మాట. ఒక దేవుని బిడ్డగా యోబును బలపరుస్తూ ధైర్యపరుస్తూ పలికిన మాట. ఎలీహు మాట్లాడాడు కదా, ఆ తర్వాత 34వ అధ్యాయంలో చదివాం. యోబు తెలివి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అని ఆ ఎలీహు నిందిస్తూ, తుదమట్టుకు ఆ యోబు శోధించబడాలని నేను ఎంతో కోరుతున్నా. ఆ మాటలు మాట్లాడాలా? ప్రతి మాట లెక్క చెప్పాలన్నాడు కదా దేవుడు. కాబట్టి నా నోటిని నేను ఎలా వాడుతున్నాను, నా నాలుకను, నా పెదవులను నేను ఎలా వాడుతున్నాను, లెక్క చెప్పాలి. ఎవరు తప్పించుకోవటానికి వీల్లేదు, ఎవరు కూడా నాకు ఈ మాట తెలీదు అని అక్కడ అంటానికి వీల్లేదు. విలేజ్ పోగాటు కోర్టులో కేసేసింది, నువ్వు ఎన్ని వాదించు, నీ వాదన అక్కడ చెల్లదు. రేపు అక్కడ న్యాయస్థానం ఎదుట నువ్వు ఎన్ని మాట్లాడు, అక్కడ నీ మాట చెల్లదు. ఈ లోకంలోనే నీ మాట చెల్లలేదే, అక్కడ ఇంకేం చెల్లుతుంది? భయము మనకు ఉండాలి. ప్రియమైన వారలారా, యోబు గ్రంథంలో ఏమంటున్నాడు చూద్దాం రండి. భక్తుడు ఆయన మాట ఓసారి చూద్దాం. 31వ అధ్యాయం 4వ వచనం. యోబు 31:4. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. ఎస్, యోబంటున్నాడు, ఓ నా స్నేహితులారా వినండి, నా దేవుడు నా అడుగుల లెక్కిస్తున్నాడు, అడుగు జాడలన్నిటిని కూడా. నా ప్రవర్తన ఆయనకు తెలుసు. మన పాదములు ఎక్కడికి వెళ్ళినాయి, మన పాదములు ఎలా నడిచినాయి,
మనం ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏ ఏ చోట్లకు వెళ్ళాం, అన్నిటి లెక్క ఆయన దగ్గర ఉంది. ఆ రోజు బెల్షస్సరు లెక్క దేవుడు చూసి ముగించేశాడు. సరి చేసుకుంటాను అని అడగటానికి కూడా వీలు లేకుండా దేవుడు ముగించేశాడు. మన లెక్క ముగించక మునిపే, మన లెక్క, మన జీవితంలో మన లెక్క ముగించక మునిపే మన మాటల లెక్క ఏంటో జాగ్రత్త పడదాం. మన యొక్క అడుగుల లెక్క ఏమిటో జాగ్రత్త పడదాం. ఆయన అల్లిన మాట, నా అడుగుల లెక్క నా దేవునికి చెప్తా, రాజు వలె నేను ఆయన ఎద్దకు వెళతా. యోబన్నాడు ఆ మాట. మన అడుగుల లెక్కలు, మన మాటల లెక్కలు, మన క్రియల లెక్కలు ఆయనకు చెప్పాలి. బెల్షస్సరు లెక్క ముగించేశాడు దేవుడు. ఇక్కడ జ్ఞాని అయిన, గొప్పవాడైన, యోగ్యుడైన యోబు అంటున్నాడు, నా యొక్క ప్రవర్తన ఆయన ఎరుగును, నా అడుగుల లెక్క ఆయనకు తెలుసు. మనం అనగలమా మాట? నా పాదులు ఎక్కడెక్కడికి వెళ్తాయో నా దేవుడికి తెలుసు, నా మాటలు ఎలాగ నా నోటి నుంచి వస్తాయో దేవుడికి తెలుసు అని నేను అనగలనా? అలా అనగలిగిన నాడు నా జన్మ ధన్యం, అలా చెప్పగలిగిన నాడు నా బ్రతుకు ధన్యం. అది దేవుని యొక్క బిడ్డల యొక్క పరిస్థితి. ఆ రోజు బెల్షస్సరు లెక్కను దేవుడు చూసి ముగించేశాడు. రోమా పత్రికలోనికి వెళ్దాం రండి, అక్కడ ఒక మాట చూద్దాం. రోమా పత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు. రోమా 14, 11, 12 చదువమ్మా. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. తిరుగులేదు ఈ మాటకి. ఈ మాటకిగా వేరే భాష్యము మనకి చాలదు, వేరే భాష మనం చెప్పలేము. మనలో ప్రతివాడు లెక్క చెప్పాలని ఇందాక యేసుక్రీస్తు వారు అన్నాడు కదా. ఇప్పుడు మనలో ప్రతివాడు తన్ను గురించి. ఇందాక ఎలీహు యోబు గురించి మాట్లాడాడు, కానీ వాక్యం చెప్తుంది కదా, మన కంటిలో దూలాలు పెట్టుకొని ఎదుటోళ్ళ కంటిలో నలుసులు చూస్తాం. బ్రదర్ సరి చేసుకోండి, బ్రదర్ ఇలాగ మీరు పర్ఫెక్ట్ అవ్వండి, సిస్టర్ మీరు ఈ విషయంలో పొరపడుతున్నారు, జాగ్రత్తగా ఉండి మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనలో ఉండే దూలాలు ఏంటో మనకు తెలియదు. ఎలీహు చేసిన పని అదే. యోబు దుష్టుల్లాగా మాట్లాడుతున్నాడట, యోబు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడట, యోబుకు తీర్పు తీర్చేస్తున్నాడు ఎలీహు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ రాయబడుతుంది వాక్యం, మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. అక్కడ నేను తప్పించుకుంటానన్నా, అక్కడ నేను ఎట్లాగైనా మేనేజ్ చేస్తానన్నా కుదరదు. అక్కడ ఏ రికమెండేషన్స్ పనిచేయవు. అక్కడ నీ లెక్కల్లో నా లెక్కల్లో దేవుడికి సహాయపడి అయ్యా ఇదిగో కొంచెం తగ్గింది కదా అని అంటానికి కుదరదు. నేను ఇందా చెప్పాను కదా, ఆ వినేష్ బోగట్ విషయంలో రాష్ట్రపతి ఏం చేయలేదు, ప్రధానమంత్రి ఏం చేయలేడు, ఆమె రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఏమి చేయలేడు, కోర్టులో కూడా చెల్లలేదు. 100 గ్రాముల బరువు ఎక్కువయ్యావు నువ్వు. ఆమె ఎక్కువైంది, అక్కడ తన అర్హతను పోగొట్టుకుంది. ఇక్కడ ఈయన బెల్షస్సరు త్రాసులో తగ్గాడు, దానికి ముందు ఆ లెక్కలో ఆయన తేలిపోయాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక మాట కూడా చూపిస్తానండి, దీనికి సంబంధించిందే. హెబ్రీలకు రాసిన పత్రిక 4:13. హెబ్రీ 4:13. మనము చదువమ్మా. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇంకేంటి మనకు అర్థం కాంది? ఇంకేంటి ఈ విషయంలో మనకు తెలియంది? వాక్యం ఇంత సూటిగా మాట్లాడుతుంది. దేవుని దృష్టికి, దేవుని కన్నులకు
కనపడిన సృష్టం అంటూ ఏమీ లేదు. ఆయన అన్నాడు, పాతాళము అగాధ కోపమే నాకు కనపడుతుంది అన్నాడు. ఇప్పుడు మనం ఎవరికి లెక్క చెప్పాలి? రేపు అక్కడ నిలబడి లెక్క చెప్పాలి. కాబట్టి మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో, ఎవరి ఎదుట రేపు నిలబడవలసి ఉన్నదో, ఎవరికి మనము లెక్క ఒప్పగించవలసి ఉన్నదో, ఆ దేవునికి కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నువ్వు మాట్లాడే మాటలు కావచ్చు, నీ చేతులు చేసే పనులు కావచ్చు, నీ కాలు చేసే పనులు కావచ్చు, నీ శరీరముతో జరిగించే పనులు కావచ్చు, ప్రతి దాని లెక్క అక్కడ ఉంది. ఆ లెక్కను ఆయన ముగించక మునిపే, ఆ లెక్కను అక్కడ ఆయన సరిచేయక మునిపే మనము జాగ్రత్త పడదాం. బెల్షస్సరు లెక్క ముగించేశారు. బెల్షస్సరు లెక్క ముగించేశారు. కీర్తనకారుడు ఏమన్నాడు ఒక చోట, రెండు చూపిస్తాను. కీర్తనలు 60, పోయిన వారము శ్రీకాంత్ చూపించారు ఆ మాట. 62. ఆ త్రాసు ఎటువంటిది? చూడండి, 62వ కీర్తన 9వ వచనం. గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వాళ్ళందరూ కూడా ఏమైపోతారట? తేలిపోతారు. వాళ్ళు ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. గనులైన వారు మాయాస్వరూపులు. ఈ లోకంలో వాళ్ళు ఎంత గనులు కావచ్చు, ఈ లోకంలో వాళ్ళు ఎంత గొప్పవారు కావచ్చు, మాయాస్వరూపులు. త్రాసు లో, అది ఎవరి త్రాసు? దేవుని త్రాసు. ఈ భూమి మీద ఒలింపిక్స్ వాళ్ళు పెట్టినటువంటి ఖాతాలోనే నువ్వు 100 గ్రాములు తూగావే, బరువు ఎక్కువైపోయావే. అది త్రాసు ఎవరిది? దేవుడిది. 1 గ్రామైనా ఆయన ఒప్పుకోడేమో. 100 గ్రాములు ఒప్పుకోలేదు ఇక్కడ. నువ్వు పోటీగా అనర్హురాలు అమ్మా. బెల్షస్సరు ఎన్ని గ్రాములు తగ్గాడు? ఆయన త్రాసు న్యాయమైనది, ఆయన కాట, ధర్మ కాట న్యాయమైనది. అక్కడ బెల్షస్సరు తేలిపోయాడు. ఎవరైనా తేలిపోవాల్సిందే. అక్కడ రాయబడిన మాట, గనులవచ్చుగాక వారు మాయాస్వరూపులే. త్రాసులో వాళ్ళందరూ తేలిపోతారు. బెల్షస్సరు ఎవరు? రాజు, కల్దీలకు రాజు, ఒక బలమైన రాజు. ఆయన అక్కడ తేలిపోయాడు. ఇప్పుడు చూడండి 26వ వచనంలో, టేకేలనగా, దానియేలు 5వ అధ్యాయం 26వ వచనం. టేకేలనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఇది చాలా ముఖ్యం. ఓ బెల్షస్సరు, ఓ బెల్షస్సరు, ఆయన నిన్ను త్రాసులో తూచగా. ఏ త్రాసు అది? ఈ లోక సంబంధమైనది కాదు. ఏ త్రాసు అది? మానవుడు తయారు చేసిన త్రాసు కాదు. అది దేవుని త్రాసు. ఆ త్రాసులో తేడా ఉండదు, ఈ లోకంలో త్రాసులో తేడా ఉండొచ్చేమో. ఆ త్రాసును తూచే దేవునిలో తేడా ఉండదు, ఈ లోకంలో చూసే మనుషుల్లో తేడా ఉండొచ్చు. మనకు వినపడిన ఒక మాట ఏంటో తెలుసా? కొన్ని రాజకీయాలు ఆ అమ్మాయిని అనర్హురాలుగా చేసి ఉండొచ్చు. కొన్ని రాజకీయ శక్తులు ఆ అమ్మాయిని అడ్డుకొని ఉండొచ్చు. వినేష్ పోగట్ని మనం విన్నాం. ఏదో జరిగి ఉండొచ్చు. కొంతమంది ప్రభావితం చేసి ఎట్లాగో డిస్క్వాలిఫై చేయొచ్చు. ఒక 100 గ్రాములు అయితే చూపించగలిగారు. అది లోక సంబంధమైన త్రాసు. కానీ దేవుని త్రాసు అటువంటిది కాదే. ఆ దేవుని త్రాసు అటువంటిది కాదే. అది పరలోక సంబంధమైనది, అది న్యాయమైనది, అది ధర్మమైనది. దాన్ని తూచేవాడు కూడా అలాగే ఉంటాడు. ఓ బెల్షస్సరు, నిన్ను త్రాసులో తూచా, నువ్వు ఎలా కనపడ్డావు? నాకు తక్కువ కనపడ్డావు. నువ్వు తగ్గిపోయావు. అక్కడ రాయబడలేదు. నిందా చెప్పాను కదా ఎన్ని గ్రాములు తగ్గాడో. బెల్షస్సరు ఎంత బరువు తగ్గాడో మనకు తెలియదు. డిస్క్వాలిఫై అయిపోయాడు. ఆ రాత్రే తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. మాదీయుల వశము అయిపోయింది ఆ రాజ్యం. ఆమె అక్కడ పతకాన్ని పోగొట్టుకుంది బరువు ఎక్కువై. ఈయన ఇక్కడ
సామ్రాజ్యాన్ని కోల్పోయాడు బరువు తక్కువై. ఈ బరువు లోక సంబంధమైనది, ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ అది న్యాయమైనది. ఆ బరువు ధర్మమైనది. బెల్షస్సరు తగ్గిపోయాడు, బెల్షస్సరు డిస్క్వాలిఫై అయిపోయాడు. అక్కడ రాయబడిన రాత మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్ అంటే, ఓ రాజు నీవు లెక్కలో తక్కువ కనపడ్డావు, ఆల్రెడీ లెక్క చూసి ముగించేశాడు. ఇప్పుడు ఆయన నిన్ను త్రాసులో తూచాడు. నీ బరువు ఆయన ఆశించినంత లేదు, నీ భక్తి ఆయన ఆశించినంత లేదు, నీ క్రియలు ఆయన ఆశించినంత లేదు. తేలిపోయావు. నిన్ను త్రాసులో తూచాను, నీవు అక్కడ తేలిపోయావు. ప్రియమైన వారలారా, ఈరోజు మన పరీక్ష ఏమిటో తెలుసా? ఈ వాక్యం యొక్క వెలుగులో, ప్రభువా నీ త్రాసులో తగిన బరువు నాకు దయచేయి. నేను ఎంత బరువు ఉండాలనుకుంటావో, నా లెక్క ఎలాగుండాలని నువ్వు అనుకుంటావో అలా ఉంచు. ముగించేశావా? ఈ రోజుతోనే నా జీవితం ఎండ్ అయిపోతుంది. ముగించబాకయ్యా. బరువు తూచేసావా? తక్కువ కనపడ్డానా? ఈ రాత్రి నా పని అయిపోతుంది. ఆ రాత్రి బెల్షస్సరు హతుడైపోయాడు. తన సామ్రాజ్యం పోగొట్టుకున్నాడు, తన ప్రాణమును కూడా పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఉంది. భక్తి చాలా, నేను ఎప్పుడు అదే అంట. ఈరోజు మనుషులు అనుకుంటున్నారే చాలా సింపుల్, చాలా తేలిక. ఎందుకంటే చెప్పిన వాళ్ళు అలా చెప్పారు, నేర్పించిన వాళ్ళు అలా నేర్పించారు. అందుకే సరదాగా తమాషాగా దేవుడంటే ఒక లెక్కలేనితనంగా ఉంటున్నాడు. వద్దు, రేపు ఆ ఉపద్రవం మన మీదకి రాకముందే, వద్దు రేపు ఆ కీడు మన మీదకి రాకముందే జాగ్రత్త పడదాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం. ఇందాక 4వ వచనం చూసాము. ఇప్పుడు 7వ వచనం చూడండి. యోబు 31:7. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులకు అనుసరించి నడిచిన ఎడల, ఓకే, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. అది మన ఈ వచనములకు సంబంధించిన మాట కాదు. మొదటి మాట చదివాం చూడండి, ఏమంటున్నాడు అక్కడ? న్యాయమైన త్రాసు. అదే త్రాసు, న్యాయమైన త్రాసు. అది ఎవరి త్రాసు? దేవుని త్రాసు. ఆయన అప్పగించుకుంటున్నాడు తన్ను. అయ్యా, నీ న్యాయ త్రాసులో నన్ను తూచు, నేను ఎంత బరువు ఉంటానో తూచు, నా లెక్కెంతో నాకు చెప్పు. అది భక్తి. భక్తి గలవాడు, భక్తిలో శ్రేష్టమైన ఉన్నతమైన విలువలు కలిగిన వాడు దేవుణ్ణి అడిగే మాటలు అలాగుంటాయి. దావీదు కూడా ఒకసారి అడిగాడు దేవుని అలాగే, నా హృదయం చూడు, నా అంతరంగం ఎట్లున్నదో చూడు. ఒక రాత్రి దేవుడు దావీదు హృదయాన్ని చూస్తే ఏ దురాలోచన కానరాలేదట. భక్తులు అలా ప్రార్థన చేస్తారు. భక్తులు తమ దేవుని ఎదుట తమ పరీక్షను అలా పెట్టుకుంటారు. నా లెక్క చూడు, నీ న్యాయమైన త్రాసు, అది నీ న్యాయమైనది, నన్ను తోచు. నేను ఎక్కడ తక్కువ ఉంటానో సరి చేసుకుంటా, నేను ఎక్కడ తగ్గిపోయాను అనుకుంటానో బాగు చేసుకుంటా, నా బరువును పెంచుకుంటా, అక్కడ నా విశ్వాసమును పెంచుకుంటా, నా భక్తిని పెంచుకుంటా, నా పరిశుద్ధతను పెంచుకుంటా. ఆయన న్యాయమైన త్రాసులో చూస్తే ఎన్ని విషయాలు తగ్గిపోతామో, విషయాల్లో లోటు కనిపిస్తుందో. ఈరోజు మనుషులు పరిశుద్ధతకు దూరముగా బ్రతుకుతున్నారు. ఈరోజు మనుషులు సత్యమునకు దూరముగా బ్రతుకుతున్నారు. ఈరోజు మనుషులు యథార్థతకు దూరముగా బ్రతుకుతున్నారు. ఈరోజు మనుషులు నమ్మకత్వానికి, నిర్దోషత్వానికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలము కదా మనం, ఆయన ప్రజలము కదా మనం. నన్ను ఆయన రేపు త్రాసులో తూచి నువ్వు తక్కువ అయిపోయావు అని చెప్పక మునిపే, అలా మాటల నాకు రాక మునిపే, తూచు ప్రభువా, ఈరోజు నన్ను తూచు, నా బరువును సరి చేసుకుంటా, ఎక్కడెక్కడ ఎందెందులో నేను తగ్గిపోయానో పెంచుకుంటానయ్యా, అలా చెప్దాం. న్యాయమైన త్రాసు అండి, న్యాయమైన త్రాసు. వినేష్ ఫోగాట్
యొక్క పథకము కోసం, లేకుంటే ఆ పోటీలో అర్హత కోసం పాల్గొనేటట్టు చేయలేకపోయారు ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ. ఈ దేశంలో ఏ రాజుకుంది? ఈ దేశంలో ఏ ప్రధానికి ఉంది? ఎవరికి లేదు ఆ అర్హత. రేపు వీరే ఆమెను అర్హురాలు చేయలేకపోయారే, రికమెండ్ చేయలేకపోయారే. రేపు నిన్ను నన్ను ఎవరైనా రికమెండ్ చేస్తారా? రేపు నిన్ను గురించి నా గురించి అక్కడ ఎవరైనా అనగలడా? లేదు. ఇక్కడే ప్రభువా నీ న్యాయమైన త్రాసులు తుయ్యు, నా బరువు చూసుకుంటాను. నువ్వు తగ్గిపోయావని బెల్షస్సరుతో చెప్పావు కదా, ఆ మాట రేపు నాకు రాక మునిపే, ఆ మాట నన్ను అనక మునిపే నా బరువును పెంచుకోవటానికి సహాయం చేయి. ఆమె బరువు అక్కడ ఎక్కువైంది, ఈయన బరువు ఇక్కడ తగ్గిపోయింది. ఆ బరువు యొక్క ప్రభావము ఆమె పథకాన్ని కోల్పోయింది. ఈయన బరువు యొక్క ప్రభావము ఆ రాజ్యమును సామ్రాజ్యమును తన ప్రాణమునే పోగొట్టుకున్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం. ఈ వాక్యం యొక్క వెలుగులో ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభువా నీ న్యాయమైన త్రాసులో నన్ను తూచు, నన్ను సరిచేయి, నేను సరి చేసుకుంటాను అని చెప్పగలిగితే దేవుడు రేపక్కడ నిన్ను యోగ్యుడిగా చేసే విషయంలో, నిన్ను కాదు అని అక్కడ అనకముందే ఈ లోకంలోనే జాగ్రత్త పడు. ఇక్కడ దాటి అక్కడికి వచ్చాక, ఇక్కడ దాటి అక్కడ నువ్వు వెళ్ళాక నువ్వు ఏ ప్రయత్నం చేసినా అక్కడ చెల్లదు. అదేదో ఇక్కడ ఉండగానే, అదేదో ఈ లోకంలో దేవుడు నీకు అవకాశం ఇవ్వగానే నీ బరువును సరి చేసుకో. ఎక్కడ ఎక్కువో తగ్గించుకో, ఎక్కడ తక్కువో అక్కడ నన్ను ఎక్కువ చేయి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. సో దేవుడే మన లెక్కల విషయంలో, దేవుడే మన బరువుల విషయంలో ఆయన న్యాయమైన త్రాసులో తూచినప్పుడు యోగ్యమైన బరువును మనము కలిగి ఉండటానికి మీకు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు విన్నాం. ఆ రోజు నీ న్యాయమైన త్రాసులో బెల్షస్సరు తేలిపోయాడట, బరువు తగ్గాడట. అయ్యా, భక్తుడు అడుగుతున్నాడు కదా, దేవుడు తన న్యాయమైన త్రాసులో నన్ను తూచునుగాక. మేము కూడా ఈరోజు అడిగి నీ త్రాసులో మేమందరం తూయబడుటకు సహాయం చేయండి. నువ్వు కోరిన బరువు, నువ్వు ఇష్టపడిన బరువు, నువ్వు ఎంత ఉండాలనుకున్నావో మేము అంత ఉండుటకు మాకు సహాయం దయచేయండి. ఈ మాటలు విన్న వారందరిలో ఆ మాటలను ఫలింపచేయండి. ఆ రోజు బెల్షస్సరు లెక్క కూడా నువ్వు చూచి ముగించావని మేము చదివాం, విన్నాం. మా లెక్కల విషయంలో కూడా జాగ్రత్త పడుటకు మాకు సహాయం దయచేయండి. మా నోటి మాటల లెక్క, మా చూపుల లెక్క, మా చేతుల లెక్క, మా పాదముల కాళ్ళ యొక్క లెక్క జాగ్రత్తగా నీకు అప్పగించుటకు సహాయం దయచేయండి. నీ సముఖములో ఉన్నాం, నీ సన్నిధిలో ఉన్నాం. మేమందరము కూడా నీ న్యాయమైన త్రాసులో తోచబడి మమ్మలను మేము సరి చేసుకోవటానికి నీ కృప సమృద్ధిగా మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బాప్తిస్మము కార్యక్రమం ఒకటి ఉంది, అందుకే నేను ఒక 10 నిమిషాలు ముందు ముగించాను. 10 నిమిషాల్లో ఆ కార్యక్రమాన్ని ముగించి వద్దాం. ఎవరు వెళ్ళిపోవద్దు.